ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని చులకనగా చూసి ఎగతాళిగా మాట్లాడి ఈ క్రైస్తవులంతా ఎప్పుడు ఇలా బతికింతేరా, ఏడ్పు అప్పులు కంతటి సాసే బ్రతికేరా, వీళ్ళు పనిచేసే ఉద్యోగాలన్నీ 4th క్లాస్ ఎంప్లాయీలు రా అని ఎవడైనా ఎగతాళిగా మాట్లాడా అన్నే ఆ మాట గుండెల్లో పెట్టుకో. ఈ 4th క్లాస్ ఎంప్లాయీ కడుపున పుట్టిన కొడుకే గెజిటెడ్ ఆఫీసర్ కావాలి. భారతదేశాన్ని ఏలుబడి చేసే ఒక IAS ఆఫీసర్ కావాలి, ఒక IPS ఆఫీసర్ కావాలి. చర్చి గేట్ దగ్గర వాచ్మెన్ గా పనిచేసేవాళ్ళట. వాళ్ళ బిడ్డ షారూన్ అని కష్టపడి చదువుకుంది, MBBS పూర్తయింది. ఈరోజు ESI హాస్పిటల్లో MDగా ఉద్యోగం చేస్తుంది ఆ బిడ్డ. అరే ఒక గేట్ వాచ్మెన్ కూతురండి, ఏం సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కాదు. ఎవరిని బిడ్డలారా, ఇవన్నీ మీరు విని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈవెన్ సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోకుండా శ్రమను సమయాన్ని ప్రార్థనను పెట్టుబడిగా పెట్టండి. పరాక్రమశాలి పెంట కుప్పల మీద నుండి మిమ్మల్ని లేవనెత్తి తన సాక్షార్థంగా నిలవబెట్టడం ప్రారంభించును గాక.